నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. ఆంధ్రప్రదేశ్లో మరో 4-5 మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా. తాజాగా నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సొంత విమానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హైదరాబాద్ నుంచి ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ని విజయవాడ తీసుకెళ్ళాడు. విజయవాడ తీసుకుపోయి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ చేయించారు. 3 గంటల పాటు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అదే విమానంలో హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చెలరేగిన ఊహాగానాల మధ్య ప్రశాంత్ కిషోర్ మాట చెప్పినాడు. ఎక్కువగా దీని నుంచి ఏమీ ఊహించొద్దు, ఎక్కువగా విశ్లేషణలు చేయొద్దు, మర్యాదపూర్వకంగానే నేను చంద్రబాబు నాయుడు కలిశాను అని చెప్పాడు. ఎన్నికల వ్యూహకర్తలు చంద్రబాబు నాయుడు కలవడంలో పెద్ద వింత ఏం లేదు. అన్ని రాజకీయ పక్షాలకు ఎన్నికల వ్యూహకర్తలు ఉంటారు. ఇవాళ ఉదాహరణకు తెలుగుదేశం పార్టీకే ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్తో ఐపాక్లో పనిచేసిన రాబిన్ శర్మ పనిచేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ పక్షాన. నిన్న మొన్న ఎన్నికలు ముగిసి ప్రభుత్వం మారిన తెలంగాణలో కాంగ్రెస్కు సునీల్ కనుగోలు పనిచేసినాడు. అట్లాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇట్లా ఋషిరాజ్ అనే అతను పనిచేస్తున్నాడు. ఎన్నికల వ్యూహకర్తలు పనిచేస్తూ ఉంటారు. మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. అధికారంలో లేనప్పుడు 2017 ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఆయన తన పార్టీ సభలో మొట్టమొదటిసారి ప్రశాంత్ కిషోర్ను తన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పరిచయం చేసినప్పుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. వీరు మనకు ఎన్నికల్లో వ్యూహరచనకు సంబంధించి సహాయపడతారు, దోహదపడతారు. వీరి పేరు ప్రశాంత్ కిషోర్. ఏదేమైనా పిండి కొద్ది రొట్టె, అందరి పిండి ఎంత ఉంటే అన్ని రొట్టెలు చేసుకోవచ్చు అనే ఒక ఉదాహరణ చెప్పినారు. అది ఎవరికైనా వర్తిస్తుంది. ఎన్నికల వ్యూహకర్తలు ప్రజల మనస్సుల్లో లేకుండా పార్టీని గెలిపించేలేరు. వాళ్ళు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల్లో వేయాల్సిన ఎత్తుగడలకు సంబంధించి ఏమైనా సలహాలు ఇస్తారు. కానీ మౌలికంగా ప్రజల్లో ఉండాలి ఫలానా పార్టీని గెలిపించాలి అనేది. ప్రజల్లో ఒక పార్టీ పట్ల అభిమానం కానీ వ్యతిరేకత కానీ ఉన్నప్పుడే ఇట్లాంటి వ్యూహకర్తలు చెప్పే సలహాలు కానీ వాళ్ళు ఇచ్చే సూచనలు కానీ వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కానీ ఏమన్నా కొంచెం దోహదపడతాయి. అవి వాటికి సపోర్టింగ్గా ఉంటుంది తప్ప మొత్తం వ్యూహకర్తలే గెలిపించేటైతే ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో ఎందుకు విఫలమైనాడు? ఆయన 2019లో ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులకే కొంతకాలానికి ఆయన ఐపాక్ను వదిలేస్తున్నట్టు, తాను క్రియాశీల రాజకీయాల్లోకి పోతున్నట్టు వెళ్ళి కాసేపు నితీష్ కుమార్తో కలిసి ఉన్నాడు. ఆ తర్వాత ఆయనను కాదని బయటకు వచ్చి పాదయాత్ర కూడా చేసినాడు ఆయన. అట్లాంటి ప్రశాంత్ కిషోర్ నిజంగా ఎన్నికల వ్యూహకర్తలే ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా పార్టీని గెలిపించేటైతే ప్రశాంత్ కిషోర్ ఇవాళ ప్రధానమంత్రి కావాలా? 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి ముందు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినాడు. ఆ తర్వాత ఆయన మమతా బెనర్జీ కోసం పనిచేసినాడు. ఆయన తర్వాత కేజ్రీవాల్ కోసం పనిచేసినాడు, నితీష్ కోసం పనిచేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ కోసం కూడా పనిచేసినాడు. కాబట్టి వ్యూహకర్తలే గెలిపించేటైతే రాజకీయాల్లో వాళ్ళే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవాళ ఆయన ఎంత డెస్పరేట్గా అంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నాడో నిన్నటి ప్రశాంత్ కిషోర్తో ఆయన సమావేశం వల్ల అర్థమవుతున్నది మనకి. ఎందుకంటే 2019 మార్చ్ ఇంకా ఎన్నికలు జరగలేదు ఆంధ్రప్రదేశ్లో. అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
ప్రశాంత్ కిషోర్ ఐపాక్ వ్యూహకర్తలుగా పనిచేస్తున్న సందర్భం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఏం మాట్లాడినాడు? బీహార్ నుంచో బందిపోటు వచ్చినాడు ప్రశాంత్ కిషోర్ అని, అతను ఇక్కడ అందరి ఓట్లు తీయించేస్తున్నాడు, వీళ్ళందరి తోకలు కట్ చేస్తాను నేను అని మాట్లాడినాడు. ఆ తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా పలు సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళంతా నానా దుర్భాషలాడిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇవాళ ప్రశాంత్ కిషోర్ అవసరమైనాడు. ఆయనకు చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు, 40 ఏళ్ల పార్టీ నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. అట్లాంటి చరిత్ర కలిగిన పార్టీ, రోజు పొద్దున్న లేస్తే అవసరాల కోసం ఎన్టీ రామారావు భజన చేస్తున్న పార్టీ ఇవాళ ఓ పవన్ కళ్యాణ్ ఒక పీకే, ఓ ప్రశాంత్ కిషోర్ ఇంకో పీకే, వీళ్ళెవరూ లేకుండా తాను ఎన్నికలకు పోయి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టగలననే నమ్మకం ఆయనకి లేకపోవడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఒంటరి, ఆయన పార్టీ, ఆయన ఇంకెవరితో కలవడు. చాలా స్పష్టంగా చెప్పినాడు ఆయన, నేను ఇంకే రాజకీయ పక్షంతో కలవను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రజల్ని నమ్ముకున్నాను, ప్రజలు ఇష్టమైతే ఓట్లేస్తారని చెప్తున్నాడు ఆయన. నేను చేసిన కార్యక్రమాలు మంచిగా అనిపిస్తే, నేను చేసిన కార్యక్రమాల వల్ల వాళ్ళకు మేలు జరిగితే నాకు ఓట్లేస్తారు, లేకపోతే లేదంటున్నాడు. ఆ ధైర్యం, ఆ ధీమా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడులో కొరవడిందనడానికి నిదర్శనం నిన్నటి ప్రశాంత్ కిషోర్ను పిలిపించుకొని మాట్లాడడం అనేది. ప్రశాంత్ కిషోర్ ఏం చేయగలడు? 3 మాసాల్లో ఎన్నికలు ఉన్నవి. మీరు కూడగట్టుకున్న ప్రజా వ్యతిరేకతని ఆయన 3 మాసాల్లో ఏ రకంగా తొలగించగలడు అనుకుంటున్నారు? ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు దిక్కుతోచని స్థితి. ఇంకోటి మాట్లాడుకోవాలి, ఇవాళ ఒంటరిగాడైన జగన్మోహన్ రెడ్డి, అంటే ఒంటరిగాడంటే తను ఒక్కడు కాదు, ప్రజా సమూహం ఆయనతో ఉన్నది. రాజకీయ పక్షాలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి మాట్లాడితే ఆయన ఒక్కడిగా నిలబడి కొట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు వ్యతిరేకంగా ఇవాళ ఒక 3 టెలివిజన్ ఛానళ్ళు, ఒక 2 దినపత్రికలు, ఒక పార్టీ జనసేన పేరుతో ఓ పీకే, అట్లాగే ఇంకో పీకే పేరు మీద ఇంకో వ్యూహకర్త, వీళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడికి ఇద్దరికి వెనకాల నుంచి వాళ్ళ వెన్నెముకలు బట్టి ఇట్లా లేపితే తప్ప రాజకీయం చేయలేని స్థితి. ఇది ప్రశాంత్ కిషోర్ వచ్చాడు కాబట్టి ఏదో ఒక అద్భుతం జరిగిపోతుంది, ఆహా తెలుగుదేశం గెలిచిపోతుంది అని ప్రజలు అనుకుంటారు, అట్లాంటి ఇంప్రెషన్ ఒకటి ప్రజల్లో క్రియేట్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ వాళ్ళు అనుకుంటే పొరపాటు. వాళ్ళ బలహీనతను, వాళ్ళ పార్టీలోని డొల్లతనాన్ని మరొకసారి ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు, బయట పెట్టుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల జరిగేదేం లేదు. ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీ చేసిన మంచి పనులను చూసి ఓట్లేస్తారు, ఆ ప్రభుత్వం చేసిన మంచి పనులు చూసి ఓట్లేస్తారు. ఆ ప్రభుత్వం మంచి పనులు చేయకపోతే 2019లో చంద్రబాబు నాయుడికి ఏ ఫలితం అయితే ఇచ్చినారో ఆ ఫలితం ఇస్తారు. కాబట్టి ప్రజల్ని మంచి చేసుకోవడానికి, ప్రజలకు మంచి చేసి వాళ్ళ నుంచి ఆదరణ పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎన్నికల వ్యూహకర్తలే గెలిపిస్తారు అనుకుంటే పొరపాటు. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.